నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ నేతలకు, జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులకు, లేదంటే ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి మరి హైకోర్టులో ఈ రోజున ఎదురు దెబ్బ. ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. మరి అదే క్రమంలో ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి, 5 రోజులు కస్టడీకి అంటూ పిటిషన్ వేయగా, మరి ఆయనకి కస్టడీకి ఇవ్వద్దు అంటూ మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయటం. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా చూస్తే ఈ రోజున మరి లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి 11 మందికి కూడా మళ్ళీ బెయిల్ రాకపోగా రిమాండ్ పొడిగింపు, ఇదొక పరిణామం అయితే, ఇంకోవైపున మొన్న ములాఖాత్కి వెళ్ళినటువంటి పేర్ని నాని మిథున్ రెడ్డిని ములాఖాత్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇదొక రాజకీయ కక్ష సాధింపులా కనిపిస్తూ ఉంది. అసలు అరెస్ట్ చేసి 50 రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు ఆయన కస్టడీకి ఎందుకు తీసుకోరు సిట్ అధికారులు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజునేమో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే, మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఆయన కస్టడీకి ఇవ్వద్దు అంటూ ఇంకో పిటిషన్ వేయటం. మరి పేర్ని నాని లాంటి వాళ్ళేమో కస్టడీకి తీసుకోవాలని వాళ్ళు కోరుతా ఉంటే, ఈయనేమో నేను కస్టడీకి వెళ్ళను అని చెప్పేసి అని భయపడతా ఉన్నాడు. ఎలా చూడాలి సార్? మళ్ళా ములాఖాత్కి రమ్మంటున్నాడు. మిథున్ రెడ్డి పేర్ని నానిని బట్టి రమ్మన్నాడంట. ఇప్పుడు నిన్న ఎవరో వెళ్తే ఏమని, ఒకసారి రేపొద్దున ములాఖాత్తులో పేర్ని నానిని తీసుకురండి అంటే ఏంటి, కుమ్మడానిక? ఇప్పుడు పేర్ని నాని అసలు ఆ మాటలు మాట్లాడటం ఏంటి? ఎవరన్నా నీ సహచరుడు, నీ పార్టీ నాయకుడు, ఏది నువ్వు మాజీ మంత్రివి అయితే అతను మరి ప్రజెంట్ మీ పార్టీకి ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో, అట్లాంటి వాడిని ఇతనేంటి కస్టడీకి ఎందుకు తీసుకోలేదు మిథున్ రెడ్డిని అంటున్నాడు. అంటే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోమన్న కోరిక జగన్మోహన్ రెడ్డికి ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ పేర్ని నాని ద్వారా పలికిచ్చాడు ఆ మాట. ఎవరు ఇప్పుడు ఒకటి, జగన్ చెప్పందే మాట్లాడేవాడు కాదు పేర్ని నాని. స్విచ్ నొక్కేది ఎవరు? జగన్. జగన్ అన్నా చెప్పాలి, జగన్ షేడో ఎవరు, సజ్జలన్నా చెప్పాలి. జగన్ సజ్జల వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి మాత్రం మిథున్ రెడ్డి మీద విపరీతమైన కోపం ఉంది. జగన్ రెడ్డికి ఉండదేమో, ఎందుకంటే జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాన్నతో పనిచేశాడు. అంటే ఇక్కడ ఇష్యూ సజ్జలదన్నమాట. ఇప్పుడు సజ్జలే పేర్ని నానితో ఆ మాట వినిపించినట్టున్నాడు. నిజంగానే మరి సిట్ వేసింది, మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటామని చెప్పి వాళ్ళు వేశారు. అంటే సిట్కి లేని ఆలోచన ఇవాళ పేర్ని నాని ఇప్పించాడా? కస్టడీకి గనక తీసుకుంటే నిజంగానే బరస్ట్ అవుతాడా మిథున్ రెడ్డి? పోయినసారి మరేం సహకరించలేదు. ఏది దగ్గర 100 ప్రశ్నలు వేశారు. 100 ప్రశ్నలు వేసినా కూడా నాకు తెలియదు అన్నాడు, గుర్తులేదన్నాడు. వాళ్ళ ఆధారాలతో సహా చూపించారు. ఏది మొత్తం విజయసాయి రెడ్డి, మీరు, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసిరెడ్డి రాజ్, పలానా జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్, టవర్ లొకేషన్స్, మీ గూగుల్ టేక్అవుట్, మొత్తం మీ ఫోన్ నంబర్లన్నీ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడ విల్లా, అక్కడ మొత్తం మీరు 4 మీటింగ్ అయినట్టుగా మాకు టెక్నికల్గా స్పష్టంగా కనపడుతుంది. 4 ఫోన్లు అక్కడ మీ లొకేషన్ కనపడతాం. ఇతను ఏమంటాడు, అసలు నాకు సంబంధం లేదంటాడు, నాకు గుర్తు లేదంటాడు, నేను అసలు ఎంపీకిను లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటంటాడు. అదేగా ఇక్కడ ప్రశ్నలు అడుగుతోంది. నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, నువ్వెలా ఏపీ లిక్కర్ పాలసీ డిసైడ్ చేస్తావు, ఆ మీటింగ్లో నువ్వు ఎలా కూర్చుంటావు? 60 కోట్లు అడిగారు. ఏది పెట్టుబడి మీరు సాయిరెడ్డి ఇప్పించాడంట కదా, అసలు సాయిరెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడా? అంటే వీళ్ళంతా బట్టెబాజులుగా మారారంటే, ఇప్పుడు ఒక దొంగ మొత్తం ఈ దొంగల ముఠాన్ని పట్టించాడు, దాంతో ఆ మిగతా దొంగలన్నీ ఇప్పుడు ఈ దొంగని ముట్టడిస్తున్నారు. అసలు ఇంతవరకు సాయిరెడ్డి వచ్చాడా మళ్ళా విచారణకి? అప్పుడెప్పుడు ఒకసారి వచ్చాడు, వచ్చి మొత్తం చెప్పి వెళ్ళాడు. చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన్ని మళ్ళీ ఇంకోసారి మొన్న నోటీస్ ఇచ్చారు. ఒక 2 months బ్యాక్, 1 month బ్యాక్ ఇచ్చారు. ఏమని, మళ్ళీ ఒకసారి విచారణకు రమ్మంటే నాకు వేరే బిజీ కార్యక్రమాల్లో ఉన్నాను, 10 రోజుల తర్వాత వస్తానన్నాడు. 10 రోజుల తర్వాత వస్తానన్న విజయసాయి రెడ్డి చెప్పి ఇప్పటికీ 4 రోజులైంది. సిట్టు మళ్ళీ కబురు చేయలా, అతను మళ్ళీ వస్తానల్లా. ఏంటి సందట్లో సడేమియానా? మనకు అర్థం కావట్లా. ఒకటి ఇప్పుడు కొత్తగా విషయం, ఈడీ కూడా ఎంటర్ అయింది.
ఈడీ ఇవాళ 5-6 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. నీకు కర్ణాటక అనగానే మరి మైసూర్, బెంగళూరు, అక్కడ వీళ్ళు కొన్న ఆస్తులు, అక్కడ జరిగిన ఆ బ్యాంకు లావాదేవీలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తిరుపతి నేపథ్యంగా పెట్టిన డొల్ల కంపెనీలు. అసలు డికార్ట్ లాజిస్టిక్స్కి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డికి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? అదే నిఖిల్ ఆనంద డెవలపర్స్, నిఖిల్ ఆనంద లాజిస్టిక్స్, వీళ్ళందరి మధ్య బ్యాంకు లావాదేవీలు, అవన్నీ డొల్ల కంపెనీలు. అసలు ముందు పిఎల్ఆర్ ఇరుక్కుంది ఇందులో. పిఎల్ఆర్ కంపెనీలోకి ఒక మద్యం కంపెనీ నుంచి 5 కోట్లు ఎందుకు వచ్చాయి? అది మద్యం వ్యాపారం, మీది కన్స్ట్రక్షన్స్ వ్యాపారం. తేడా లేదా? ఎందుకు వచ్చాయన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. వాళ్ళు స్పష్టంగా ఆ బ్యాంక్ అకౌంటు, ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఇవాళ మిథున్ రెడ్డి నిజంగా ఇప్పుడు సిట్ కస్టడీకి తీసుకుంటే నాకే సంబంధం లేదు, మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, నేను ఒక పావును మాత్రమే అని చెప్తాడా? మాణిక్యం ఠాగూర్ అదే చెప్పాడు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి రాజు వీళ్ళంతా పావులు. అసలు టోటల్గా దీని వెనక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అని కదా ఎవరు చెప్పింది? మిథున్ రెడ్డి. ఇప్పుడు ఈడీ వాళ్ళ ఏంటి మొత్తం మీడియా అంతా కోడే కూసింది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కాము అంత స్పీడ్ చేశారు. అక్కడ ఏంటి 70 మందిని నిందితులుగా చేర్చారు, అది 1000 కోట్లు అతను అక్రమార్జన. మరి అక్కడ సీఎం కొడుకును అరెస్ట్ చేశారు, చైతన్య బఘేల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు అదెంత, అది 100 కోట్లే. అసలు సీఎంఏ జైలుకి వెళ్ళాడు, డిప్యూటీ సీఎం జైలుకి వెళ్ళాడు. మరి ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఈడీ ఎందుకు ఉదాసీనంగా ఉంటుందని మరి నిన్న ప్రింట్ మీడియాలో బ్యానర్ ఐటమ్స్ గప్చుప్ అని. ఇప్పుడు వాళ్ళు వచ్చి పడింది ఈడీ మొత్తం తనిఖీలు చేస్తోంది, సోదాలు చేస్తోంది. పిఎల్ఆర్లోకి వచ్చారా రాలేదా? సిఎంఆర్లోకి వచ్చారా రాలేదా? అదే పిఎల్ఆర్ పెద్దిరెడ్డి వాళ్ళ కంపెనీ మరి సోదాలు తనిఖీలు జరిగినాయా లేదా? సిఎంఆర్ అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాంట్లో జరిగినాయా లేదా? కేవలం పైన సోదాలు తనిఖీలకే పరిమితం అవుతోందా? ఎందుకంటే ఇక్కడ నీకు వీడియోలు, అతను ఎవరు, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కేస్తున్నాడు. లేకపోతే అసలు 11 కోట్లు అక్కడ పట్టుబడ్డాయి బాక్సుల్లో. ఇక్కడ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ గెస్ట్ హౌస్ ఏదో, సుచరిత ఫార్మ్స్ ఏదో, అసలు 8,38,00,000 ఈసీ నీవు పట్టుకుంది గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర. చెవిరెడ్డి ఫార్చునర్ కారు, లారీ, బాక్సులు, ఒక్కొక్క బాక్సులో 25 లక్షలు అంట. మరి ఒక్కొక్క ట్రిప్పుకి 9 కోట్ల నుంచి 12 కోట్లు అంట. ఎన్ని ట్రిప్పుల డబ్బు కట్టలు ఇవాళ హైదరాబాద్ డెన్ల నుంచి తీసుకొచ్చారు, 7 డెన్లు. ఇంకా అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది ఈడీ? ఖాళీ డెన్లు కనపడతాయి, లేకపోతే ఖాళీ అట్టపెట్టెలు కనపడతాయి, బాటిల్స్ ఉంటాయి. ఈ దెబ్బ ఏముంటాయి? ఒకవేళ ఈడీ వచ్చినా కానీ ఇప్పటికే మొత్తం దక్షిణాఫ్రికా వెళ్ళిపోయింది, గల్ఫ్ వెళ్ళిపోయింది డబ్బంతా. అక్కడ జరగాలి. ఎక్కడ? సౌత్ ఆఫ్రికా డెన్ల మీద పడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ డెన్ల మీద పడండి, లండన్ వెళ్ళండి, యూకే అక్కడ ఏం డెన్స్ ఉన్నాయి. ఇవాళ మొత్తం ఇంటర్పోల్ ఎంటర్ కావాలి. ఈడీ సిబిఐతో అయ్యేది కాదు. ఇదేంటిది? గ్లోబల్ స్కామ్. రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ కాదు, రెడ్డీస్ గ్లోబల్ స్కామ్. మొత్తానికి దీని అంతు తేల్చేటట్టున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.